గుడ్ మార్నింగ్ మాడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. సార్, మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్న ఒక టాపిక్, సార్ ప్రిపోజిషన్ మీద ఒక వీడియో తీయండి అని. ఈరోజు వీడియో మీరు కంప్లీట్గా చివరి వరకు చూడగలిగితే ప్రిపోజిషన్స్ మీద క్లారిటీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి సార్, ఐఎమ్ స్టాండింగ్ బిసైడ్ మై ఫాదర్. ఐఎమ్ స్టాండింగ్ బిసైడ్ మై ఫాదర్. నేను మా నాన్న పక్కన నిలబడి ఉన్నాను అని. ఐఎమ్ స్టాండింగ్ బిసైడ్ మై ఫాదర్ అంటే నేను మా నాన్న పక్కన నిలబడి ఉన్నాను. ఇక్కడ మనం బిసైడ్ అనే దానికి మీనింగ్ చూడండి. బిసైడ్ అంటే బై ది సైడ్ ఆఫ్, ప్రక్కన అనే మీనింగ్. ఈ స్టేట్మెంట్లో ఐఎమ్ స్టాండింగ్ బిసైడ్ మై ఫాదర్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సార్ అంటే జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ ద వర్డ్ దట్ ఈస్ బిసైడ్ తీసేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఐఎమ్ స్టాండింగ్ మై ఫాదర్. నేను నిలబడి ఉన్నాను మా నాన్న. నేను నిలబడి ఉన్నాను మా నాన్న. సెంటెన్సు మీనింగ్లెస్ అవుతుంది బిసైడ్ లేకపోతే. బిసైడ్ లేకపోతే సెంటెన్స్ మీనింగ్లెస్ అవుతుంది. బిసైడ్ అనేది ప్రిపోజిషను. వాక్య నిర్మాణంలో, సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో ప్రిపోజిషన్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ప్రిపోజిషన్స్ అనేవి లేకపోతే వాక్యంలో పరిపూర్ణత లభించదు, మీనింగ్ఫుల్ కాదు, మీనింగ్ లెస్ అవుతుంది. రైట్? సో అందుకు ఈరోజు ప్రిపోజిషన్స్ మీద మనం కమాండింగ్ తెచ్చుకోగలిగితే, దేన్ని ఎక్కడ వాడాలా అని తెచ్చుకోగలిగితే మనం స్పోకెన్లో కానీ రిటన్లో కానీ చాలా హెల్ప్ అవుతుందని చెప్పి మనం భావించాలి. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ మీనింగ్ చూడండి. ప్రీ పొజిషన్, ముందు వచ్చే పొజిషన్. దేనిలకి? నౌన్కి, ప్రొనౌన్కి వచ్చే ముందు వచ్చే పొజిషన్ని ప్రీ పొజిషన్ అంటాము. దట్ ఈస్ వాట్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సీన్. సో లేట్ చేయకుండా ఒక్కొక్క ప్రిపోజిషన్ తీసుకుందాం. ఫస్ట్ నేను ఇన్, లేకపోతే ఆన్, లేకపోతే ఎట్. రైట్? సో వీటిని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ఇన్ తీసుకుంటున్నా, ఇవి నేను తర్వాత తీసుకుంటా. సరే, ఇన్ను ఎప్పుడెప్పుడు వాడతాం? యూజెస్ ఆఫ్ ఇన్. యూజెస్ ఆఫ్ ఇన్. ఇన్ను, ఇన్ అనే ప్రిపోజిషన్ని ఎప్పుడెప్పుడు వాడతాం సార్? రైట్, లెట్ us స్టార్ట్ మై లిస్ట్. ఇన్ అనేది ద ఫస్ట్ పాయింట్. లెట్ us గో ఫర్ దిస్. బాగా గమనించండి. ఫస్ట్ ఇన్ అనేది ఎక్కడెక్కడ వాడతాం సార్ అంటే ద ఫస్ట్ ఈజ్ దట్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఇయర్స్. ఇయర్స్ కంటే ముందు ఇన్ను వాడతాం. ఎగ్జాంపుల్, ఇండియా వన్ ద వరల్డ్ కప్ డాష్ 1983 అని చెప్తారు. ఇండియా వన్ ద వరల్డ్ కప్ డాష్ 1983 ఇన్ 1983. ఇక్కడ ప్రిపోజిషన్ వాడాం అంటే సంవత్సరాల కంటే ముందు మనం ఇన్ను వాడాలి. సపోజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇండియా వన్ ద వరల్డ్ కప్, సెకండ్ వరల్డ్ కప్ ఇన్ 2011. 2011లో అండర్ ద క్యాప్టెన్సీ ఆఫ్ ధోని, ఇండియా వన్ ద వరల్డ్ కప్ ఇన్ 2011. రీసెంట్గా మొన్న ఇండియా వన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్ 2025. ఇండియా వన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్ 2025. సో సంవత్సరాల కంటే ముందు మీరు ఇన్ను వాడండి. సెకండ్ పాయింట్ బాగా వినండి. ఇయర్స్ కంటే ముందు వాడదాం. మంత్స్ కంటే ముందు కూడా. మంత్స్ అంటే ఏంటి? నెలల కంటే ముందు. ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యుఎస్ఏ. నేను డిసెంబర్లో యుఎస్ఏకి వెళ్తున్నాను. సో ఇయర్స్ కంటే ముందు, మంత్స్ కంటే ముందు మనం ఇన్ను వాడాలి. యాక్చువల్లీ ఐ మెట్ మై ఫ్రెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. నా ఫ్రెండ్ని కలిశాను. ఐ మెట్ మై ఫ్రెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. ఇన్ సంవత్సరాల కంటే ముందు ఇన్ను వాడండి, నెలల కంటే ముందు ఇన్ను వాడండి. ఇంకొకటి థర్డ్ పాయింట్, సీజన్స్ అని ఉంటాయి. సీజన్స్ అంటే ఏంటి? ఇన్ ద సమ్మర్, ఇన్ ద వింటర్, లేకపోతే ఇన్ ద రైనీ సీజన్. రైట్? సో ఇన్ ద సమ్మర్ చిల్డ్రన్ ఎంజాయ్ ఇన్ ద సమ్మర్ బికాస్ దే హ్యావ్ హాలిడేస్. మనకు హాలిడేస్ కదా, ఇన్ ద సమ్మర్. రైట్? సో బాగా గమనించండి. ఇయర్స్ కంటే ముందు, మంత్స్ కంటే ముందు, సీజన్స్ కంటే ముందు ఇన్ను వాడుతున్నాం. యాజ్ వెల్ అస్
నేను పొద్దున్నే షటిల్ ఆడతా. పార్ట్ ఆఫ్ ద డే అంటే ఏంటి? పూట. నేను పొద్దున్నే ఐ ప్లే షటిల్ ఇన్ ద మార్నింగ్స్. ఎవ్రీ డే ఐ ప్లే షటిల్ ఇన్ ద మార్నింగ్స్. నేను పొద్దున్నే ఆడతాను. సో ఇయర్స్ కంటే ముందు, ఇయర్స్ కంటే ముందు మంత్స్, సీజన్స్, పార్ట్ ఆఫ్ ద డే, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్. సో పూట, మన తెలుగు భాషలో చెప్పాలంటే పూటల కంటే ముందు కూడా ఇన్ను వాడండి. సంవత్సరాల కంటే ముందు, మంత్స్ కంటే ముందు, సీజన్స్ కంటే ముందు, పార్ట్ ఆఫ్ డేస్ కంటే ముందు. వెరీ గుడ్, బాగా గమనించండి. ఇక్కడ చూడండి, కంట్రీస్ కంటే ముందు, కంట్రీ కంటే ముందు కూడా. మై ఫ్రెండ్ షీ లివ్స్ డాష్ ఐర్లాండ్. She lives in Berlin. She lives in Ireland. So దేశాల కంటే ముందు. Actually that people, many scoundrels lives in that, African countries, in USA, in India, in China, in India, లేకపోతే in Australia. So కంట్రీస్ కంటే ముందు ఎన్నో వాడండి. సిటీస్ కంటే ముందు కూడా ఇంకో పాయింట్, సిటీస్ లైక్ యాక్చువల్లీ మై ఫ్రెండ్ షీ స్టేస్ డాష్ బెంగళూరు. షీ స్టేస్ ఇన్ బెంగళూరు. సో సిటీస్ కంటే ముందు కూడా ప్రిపోజిషన్ ఇన్ వాడాలి. సో ఇన్ అనే ప్రిపోజిషన్ ఎక్కడెక్కడ వాడుతున్నాం సార్ ఒకసారి గమనించండి. బిఫోర్ ఇయర్స్, మంత్స్, సీజన్స్, పార్ట్ ఆఫ్ ద డే, కంట్రీస్, సిటీస్. సంవత్సరాల కంటే ముందు, నెలల కంటే ముందు, సీజన్స్ కంటే కాలాలు అంటారా, సీజన్స్ కంటే ముందు, పార్ట్ ఆఫ్ ద డే అంటే పూట, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ట్యాబ్లెట్ వేసుకోండి అంటారు చూడే, అది పూట. దట్ కంట్రీస్ కంటే ముందు, సిటీస్ కంటే ముందు ప్రిపోజిషన్ ఇన్నే వాడాలి. సంవత్సరాల కంటే ముందు కూడా ఇన్నే వాడాలి. నెక్స్ట్ ఒకటి ఉంటుంది ఫిక్స్డ్. నేను నిన్ను నమ్ముతానబ్బా, ఐ ట్రస్ట్ యూ అనకుండా ఐ బిలీవ్ డాష్ యూ అంటాం. ఐ బిలీవ్ ఇన్ యూ, my dears. Frankly speaking, I believe in you. నేను నిన్ను నమ్ముతాను. I completed my studies in 2012, right? I completed my PG in 2012 and I completed my entire studies in the year of 2012. So అట్లా సంవత్సరాల కంటే ముందు ఇన్ను వాడండి. నెలల కంటే ముందు, I met my friend in the month of January and they started in January, లేకపోతే they started in January. So whatever it, మంత్ కంటే ముందు ఇన్ను వాడండి. And as well as సీజన్స్ కంటే ముందు. చిల్డ్రన్ ఎంజాయ్ ఇన్ సమ్మర్, బికాస్ సమ్మర్ అంటే వాళ్ళకి హాలిడేస్ కాబట్టి ఎంజాయ్ చేస్తారు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద డేస్ ఐ ప్లే ఇన్ ద మార్నింగ్స్. యాక్చువల్లీ ఎవ్రీ డే ఐ ప్లే షటిల్ ఇన్ ద మార్నింగ్స్. బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను, ఇప్పుడు వెళ్తా. కంట్రీస్ అంటే ఏంటి? సో దేశాల కంటే ముందు మనం ఇన్ను వాడతాం. షీ స్టేస్ ఇన్ బెర్లిన్, షీ స్టేస్ ఇన్ ఐర్లాండ్, షీ స్టేస్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఐ స్టే ఇన్ USA. సో దేశాల కంటే ముందు ఇన్ను వాడండి. సిటీస్ ఉంటాయి, బెంగళూరు, ఇన్ ముంబై అండ్ ఇన్ బెంగళూరు, లేకపోతే ఇన్ హైదరాబాద్, ఇన్ చైనా. సో సిటీస్ కంటే ముందు. ఇంకొకటి ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ యూ మై డియర్స్, నేను మిమ్మల్ని నమ్ముతాను. సో బిలీవ్ తర్వాత ఇన్ను వాడండి. సో మేజర్గా ఇన్నును ఇన్ని సందర్భాల్లో మనం వాడతాము, కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇయర్స్, మంత్స్, సీజన్స్, పార్ట్ ఆఫ్ ద డే, కంట్రీస్, సిటీస్, ఐ బిలీవ్ ఇన్. ఇది ఇన్ని యొక్క మనం తెలుసుకోవాల్సిన, ఇది నోట్ చేసుకోండి అన్నిటి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇన్ను తర్వాత సెకండ్ వన్ ఈజ్ ఆన్. ఎప్పుడు వాడతాం సార్ బాగా గమనించండి. పార్ట్ ఆఫ్ యూజెస్ ఆఫ్, బాగా చూడండి, యూజెస్ ఆఫ్ ఆన్ ఎప్పుడెప్పుడు వాడతాం సార్ బాగా గమనించండి. ఆన్ అనేది ఫస్ట్ డేస్ కంటే ముందు వాడండి. నేను మండే వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఐ విల్ కమ్ డాష్ మండే. I will come on Monday, on Tuesday, on Wednesday, on Independence Day, on my birthday, on Lovers Day, on Children's Day. So days kante mundu on vadandi. As well as dates ani kuda untayi. Dates like on 14th December they started a new project. On 14th
రోజుల కంటే ముందు ఆన్ వాడండి, డేట్స్ కంటే ముందు కూడా ఆనే వాడండి. ఇక్కడ మీకు చాలామందికి డౌట్ రావాలా. సో నేను మండే నుంచి వస్తాను. కొంతమంది డౌట్ ఏంటి సార్ అంటే, కొంతమంది డౌట్ సార్ మండే ముందర సిన్స్ మండే కరెక్టా, ఆన్ మండే కరెక్టా? సిన్స్ మండేనా, ఆన్ మండేనా? ఎగ్జాక్ట్లీ, మంచి డౌట్ ఇది. చాలామంది నన్ను అడిగారు. ఇప్పుడు చూడండి, షీ విల్ కమ్ డాష్ సండే అన్న, ఇది ఒక పాయింట్. సెకండ్ చూడండి, షీ హ్యాస్ బీన్ కమింగ్ డాష్ సండే. డేర్ పెట్టుకోండి సార్. ఐ విల్ కమ్ డాష్ సండే అండ్ షీ హ్యాస్ బీన్ కమింగ్ డాష్ సండే. మరి రెండింటి ముందర ఇక్కడ నేను ఆన్ పెడుతున్నాను, ఆన్ సండే. ఇక్కడ నేను సిన్స్ పెడుతున్నాను. ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లే. చాలామంది ఉన్న డౌట్ ఏం సార్ అంటే, ఆన్ సండే కరెక్టా, సిన్స్ సండే కరెక్టా? ఆన్ సండే కరెక్టే, సిన్స్ సండే కూడా కరెక్టే. ఎలా సార్ అంటే, షీ హ్యాస్ బీన్ కమింగ్ సెంటెన్స్ కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు నడుస్తూ ఉంటే, ఆమె సండే నుంచి వస్తుంది పాపం. షీ హ్యాస్ బీన్ కమింగ్ సిన్స్ సండే. నేను సండే రోజు వస్తాను అన్నప్పుడు ఐ విల్ కమ్ ఆన్ సండే కరెక్ట్. అంటే ఇది సింపుల్ ఫ్యూచర్ ఉంటే ఆన్ పెట్టండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉంటే సిన్స్ పెట్టండి. ఎక్కడ? డేస్ కంటే ముందు. అండ్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మండే నుంచి నేను ఆడుతున్నాను. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మండే లేదా సండే నుంచి వాడుతున్నాను. నేను నెక్స్ట్ వీక్ లేకపోతే నేను ట్యూస్డే వస్తాలే అంటాం. నేను ట్యూస్డే వస్తా ఫ్యూచరు. ఐ విల్ కమ్ ఆన్ ట్యూస్డే. సో ఇక్కడ మనకు డేస్ కంటే ముందు ఆన్ పెట్టచ్చు, సిన్స్ పెట్టచ్చు. దేని మీద డిసైడ్ అయింటుంది? దాని ముందర వచ్చే టెన్స్ మీద డిసైడ్ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే సిన్స్ పెట్టండి, సింపుల్ ఫ్యూచర్ అయితే ఆన్ పెట్టండి. ఇట్ ఈస్ వాట్. సో కమింగ్ టు ఆన్ యూసేజ్ చూడండి, డేస్ కంటే ముందు ఆన్ పెట్టండి, డేట్స్ కంటే ముందు కూడా ఆన్ పెట్టండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మై మదర్ ఈజ్ డాష్ ద కమిటీ అన్న. కమిటీ, మా అమ్మ కమిటీలో ఉంది. మై మదర్ ఈజ్ డాష్ ద కమిటీ. మా అమ్మ కమిటీలో ఉంది. ఇన్ ద కమిటీ. మై మదర్ ఈజ్ ఇన్ ద కమిటీ. మై మదర్ ఈజ్ ఇన్ ద కమిటీ. అది శుద్ధ తప్పు అంటాడు. మై మదర్ ఈజ్ ఇన్ ద కమిటీ కాదు. మై మదర్ ఈజ్ కమిటీల కంటే ముందు ఎన్ని రాకూడదు. మై మదర్ ఈజ్ ఆన్ ద కమిటీ అనాలి. మై మదర్ ఈజ్ ఆన్ ద కమిటీ అనాలి. మై మదర్ ఈజ్ ఇన్ ద కమిటీ కాదు. మై మదర్ ఈజ్ ఆన్ ద కమిటీ. లైక్ హీ ఈజ్ ఇన్ లీవ్ కాదు, అతను లీవ్లో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ లీవ్ కాదు. హీ ఈజ్ డాష్ లీవ్. హీ ఈజ్ ఆన్ లీవ్. ఆన్ ద కమిటీ. లెట్ us అండర్స్టాండ్ హియర్. ఇంకొకటి కూడా చూడండి. ఐ కంగ్రాచులేట్ మై ఫ్రెండ్ డాష్ హిజ్ సక్సెస్. ఐ కంగ్రాచులేట్ మై ఫ్రెండ్ డాష్ హిజ్ సక్సెస్. నేను నా ఫ్రెండ్ను కంగ్రాచులేట్ చేస్తాను. ఎక్కడ? ఫర్ హిజ్ సక్సెస్, అతని సక్సెస్ కోసం కాదు, ఆన్ హిజ్ సక్సెస్. సో ఐ కంగ్రాచులేట్ మై ఫ్రెండ్ ఆన్ హిజ్ సక్సెస్. సో కంగ్రాచులేట్ తర్వాత ఆనే రావాలి. లీవ్ కంటే ముందు ఆనే రావాలి. కమిటీ కంటే ముందు ఆను రావాలి. డేస్ కంటే ముందు ఆను రావాలి. డేట్స్ కంటే ముందు కూడా ఆన్ రావాలి. ఐ విల్ కమ్ ఆన్ 14th December. I will come on Sunday. లేకపోతే మై మదర్ ఈజ్ ఆన్ ద కమిటీ అండ్ ద మేనేజర్ ఈజ్ ఆన్ లీవ్ అండ్ ఐ కంగ్రాచులేట్ మై ఫ్రెండ్ ఆన్ హిస్ సక్సెస్. అండ్ లెట్ us goes this. చాలామంది నడుచుకుంటూ పోతాను సార్. హీ గోస్ బై వాక్. శుద్ధ తప్పు అంటాడు. హీ గోస్ బై వాక్ కాదు. హీ గోస్ ఆన్ ఫుట్. ఇక్కడ మనకి నడుచుకుంటూ వెళ్ళేదానికంటే ముందు బై వాక్ అనకుండా ఆన్ ఫుట్ అనాలి. ఇక్కడ మనం గమనించండి, ఆన్ను ఎక్కడెక్కడ వాడుతున్నాం సార్ అంటే డేట్స్ కంటే ముందు. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, పొజిషన్స్ చెప్తుంది.
ద బుక్ ఈజ్ చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఆన్ ద టేబుల్, పొజిషన్ ఆఫ్ సంథింగ్, ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఏదైనా వస్తువు మీద ఉన్నప్పుడు. యాక్చువల్లీ ఐ కెప్ట్ మై మొబైల్ ఆన్ ద టేబుల్. నా మొబైల్ టేబుల్ మీద పెట్టాను. ఐ కెప్ట్ మై మొబైల్ ఆన్ ద టేబుల్. నేను ఇప్పుడు నా హ్యాండ్ పోడియం మీద ఉంచాను. ఐ కెప్ట్ మై హ్యాండ్ ఆన్ ద పోడియం అంది. సో పొజిషన్ ఆఫ్ సంథింగ్ ముందర మనం ఆన్ వాడతాం. బాగా గమనించండి. ఎప్పుడు వాడుతున్నాం సార్ అనేది మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇప్పుడు ఆన్ ఎప్పుడు వాడుతున్నాం సార్ అంటే, అయ్యా ఆన్ అనేది డేస్ కంటే ముందు వాడండి. చూడండి, యూజెస్ ఆఫ్ ఆన్లో డేస్ కంటే ముందు, డేట్స్ కంటే ముందు, డేస్ కంటే ముందు, డేట్స్ కంటే ముందు, అండ్ యాజ్ వెల్ అస్ బాగా గమనించండి. హీ ఈజ్ ఆన్ లీవ్ ఆన్ ద కమిటీ, ఆన్ లీవ్, రైట్. ఇన్ ద లీవ్ కాదు, ఆన్ లీవ్. ఇన్ లీవ్ కాదు, ఆన్ లీవ్. ఇన్ కమిటీ కాదు, ఆన్ కమిటీ. కంగ్రాచులేట్ ఆన్ హిస్ సక్సెస్. అండ్ యాజ్ వెల్ అస్ పొజిషన్ ఆఫ్ సంథింగ్, దాని మీద అన్నప్పుడు ఆన్, రైట్. ఇన్ ఎప్పుడో చూసాము, ఆన్ ఎప్పుడో చూసాము. బాగా గమనించండి. ఇన్ ఎప్పుడో, ఆన్ ఎప్పుడు, ఇవన్నీ మీరు నోట్ చేస్తూ ఉండాలి. ఓకే, వింటూ పోతే కాదు. ప్లీజ్ మెయింటైన్ ఇన్ ద నోట్స్ అని చెప్తూ, ఇన్ ఓకే, ఆన్ ఓకే. నెక్స్ట్ చూడండి, ఎట్. యూజెస్ ఆఫ్ ఎట్. మరి అట్ సంగతి ఏంటి సార్? అట్ని ఎక్కడెక్కడ వాడతాం సార్ అంటే, టైమింగ్ కంటే ముందు. టైమింగ్, ఐ విల్ కమ్, నేను 9కి వస్తా. ఐ విల్ కమ్ at 9 AM. ఐ విల్ కమ్ at 9 AM. నేను 9 గంటలకు వస్తా. నేను రోజు 4:30కి లేస్తా. ఐ వేకప్ at 4:30. నేను రోజు లేస్తా. రోజు అంటే సింపుల్ ప్రజెంట్ కదా. ఐ వేకప్ టైమింగ్ కంటే ముందు at 4:30. ఐ వేకప్ at 4:30 AM. టైమింగ్ కంటే ముందు ఎట్ వాడుతున్నాం. బాగా గమనించండి. ఐ వేకప్ at 4:30. టైమింగ్ తర్వాత విలేజెస్ మనం సిటీస్ కంటే ముందు ఇన్ను వాడినాం. బాగా గమనించండి. సిటీస్ కంటే ముందు ఐ స్టే ఇన్ కర్నూలు అన్నాడు, లేకపోతే ఇన్ బెంగళూరు అన్నాం. కానీ విలేజెస్, స్ట్రీట్స్ అంటే వీధులు, నగర్స్, లేకపోతే కాలనీలు, లేకపోతే విలేజెస్, స్ట్రీట్స్, నగరు, కాలనీస్. సో చిన్న ప్లేస్లకు ముందర ఎట్ వాడండి. ఎగ్జాంపుల్ చూద్దాం సార్. షీ లీవ్స్ డాష్ గాంధీనగర్ డాష్ బెంగళూరు. షీ లీవ్స్ డాష్ గాంధీనగర్ డాష్ బెంగళూరు. షీ లీవ్స్ గాంధీనగర్ అనేది నగర్ చిన్న ప్లేస్ల ముందర ఎట్టు పెట్టండి. పెద్ద ప్లేస్లు, సిటీస్ కంటే ముందు ఇన్ను పెట్టండి. షీ లివ్స్ అట్ గాంధీనగర్ ఇన్ బెంగళూరు అండ్ షీ స్టేస్ ఇన్ అమీర్పేట్. షీ స్టేస్ అట్ అమీర్పేట్ ఇన్ హైదరాబాద్. ఎట్. సో చిన్న ప్లేస్లో ఉంటే ఎట్టు పెట్టండి, పెద్ద ప్లేస్ల ముందర ఇన్ను పెట్టండి. సో ఇక్కడ ఎట్ ఎక్కడెక్కడ వాడుతున్నాం? విలేజ్. ఐ లీవ్ మై మదర్ స్టేస్ అట్ మై విలేజ్. మై మదర్ స్టేస్ అట్ మై విలేజ్. సో చిన్న ప్లేస్ల ముందర ఎట్ పెడుతున్నాం. విలేజెస్ కంటే ముందు కూడా ఎట్. సో మై మదర్ స్టేస్ అట్ కోనాలపల్లి. మై మదర్ స్టేస్ అట్ కానాలపల్లి. అది మా ఊరి పేరు. She stays at Konalpalli. So my mother stays at Konalpalli. So this is what at ఎక్కడెక్కడ వాడుతున్నాం చూడండి. అయ్యా టైమింగ్ కంటే ముందు అట్టు వాడండి. విలేజెస్, నగర్స్, కాలనీస్, స్ట్రీట్స్ కంటే ముందు అట్టు వాడండి. మంచిది. ఇంకొకటి ఉంటుంది, ఐ సర్ప్రైజ్. లుక్ ఎట్ అంటాం. ప్లీజ్ లుక్ ఎట్ మీ అంటాడు. క్లాస్లో టీచర్ అంతా మేము ప్లీజ్ లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ అంటాం. సో లుక్ తర్వాత అట్. లుక్, గ్లాన్స్, గేజ్. లుక్ ఎట్, గ్లాన్స్, గేజ్, సర్ప్రైజ్. గేజ్ అయిపోయిన తర్వాత సర్ప్రైజ్డ్,
సర్ప్రైజ్డ్ అట్, అమేజ్డ్ అట్. సో వీటన్నిటి తర్వాత అట్టే. లేకపోతే యూనో ఆస్టానిష్డ్ అని ఉంటుంది ఒకటి. వెరీ ఆస్టానిష్డ్ అంటే మోర్ దాన్ దట్. నేను ఆశ్చర్యానికి నెక్స్ట్ లెవెల్. ఐ ఆస్టానిష్డ్ అట్ అది. సో లుక్ ఎట్, గ్లాన్స్ ఎట్, గేజ్ ఎట్, సర్ప్రైజ్ ఎట్, అమేజ్డ్ ఎట్. లుక్ ఎట్, గ్లాన్సెస్, గేజ్ ఎట్, సర్ప్రైజ్డ్ ఎట్, అమేజ్డ్ ఎట్, అస్టానిష్డ్. సర్ప్రైజ్డ్ ఆశ్చర్యమోడు. దానికంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆస్టానిష్డ్. ఐ వాజ్ అస్టానిష్డ్ బై యూ పీపుల్, రైట్? ఐ వాజ్ అస్టానిష్డ్ అట్ సీయింగ్ దట్ వన్. అస్టానిష్డ్ తర్వాత అట్ కూడా రావచ్చు. దట్స్ వాట్ ప్రిపోజిషన్. అట్ యొక్క యూసేజెస్ బాగా గమనించండి. అట్ను ఎక్కడెక్కడ వాడుతున్నాం సార్ అంటే, అట్ను టైమింగ్స్ అంటే ముందు, విలేజెస్ కంటే, స్ట్రీట్స్, నగర్స్, కాలనీస్ కంటే ముందు అట్. దాని తర్వాత దట్ లుక్ అట్, గ్లాన్సెస్, గేజ్ అట్, సర్ప్రైజ్డ్, అస్టానిష్డ్ అట్. ఇవి మేజర్గా మనం అట్ యొక్క యూసేజెస్ వాడతాం. ఇంకా కూడా చాలా ఉన్నాయి, బట్ మనకి ఏవైతే అవసరమో వాటిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇన్ను చూసాము, బాగా చూడండి. నౌ యూ అబ్జర్వ్. నౌ ప్లీజ్ అబ్జర్వ్ మీ మై డియర్స్, ప్లీజ్ అబ్జర్వ్ మీ. సో మనం ఈరోజు ప్రిపోజిషన్స్ క్లాస్లో ఇన్ను చూసాము. యూజెస్ ఆఫ్ ఇన్: ఇయర్స్, మంత్స్, సీజన్స్, పార్ట్ ఆఫ్ ద డే, కంట్రీస్, సిటీస్ కంటే ముందు ఇన్ను వాడండి. ఆన్ చూసాము. దాని తర్వాత అట్ చూసాము. ఇన్ను, ఆను, అట్. ఈ మూడు చిన్నగా ఉంటాయి, రెండే అక్షరాలు. బాగా చూడండి, ఇన్ను, ఆను, అట్లు రెండే అక్షరాలు ఉంటాయి, కానీ పెద్ద యూసేజెస్, చాలా పెద్దగా ఉంటాయి. సో కొంచెం మీరు కేర్ఫుల్గా చూడండి. దాని తర్వాత కొన్ని ప్రిపోజిషన్. సో ఇప్పుడు ఇన్ను, ఆను, అట్ అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, బిసైడ్. కాంబినేషన్ చూద్దాం. ఫస్ట్ కాంబినేషన్ బిసైడ్, బిసైడ్స్. సరే, బిసైడ్స్ బాగా గమనించండి. మనకి బిసైడ్ అని ఆల్రెడీ చూసినాం. బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్, అంటే ప్రక్కన అనే మీనింగ్. మై హౌస్ ఈస్ లొకేటెడ్ బిసైడ్ ఎమ్మెల్యే హౌస్. మై హౌస్ ఈస్ లొకేటెడ్ బిసైడ్ ఎమ్మెల్యేస్ హౌస్. మా ఇల్లు ఎమ్మెల్యే ఇల్లు పక్కన ఉంది. మై హౌస్. మై కాలేజ్ ఈస్ లొకేటెడ్ బిసైడ్ పార్క్. మా కాలేజ్ పార్క్ ప్రక్కన ఉంది. బిసైడ్ అనేది చాలామందికి తెలిసిందే, కానీ ఇక్కడ బిసైడ్కి ఎస్ పెట్టాం. బిసైడ్స్ అంటే ఇది కూడా ప్రిపోజిషనే, కాకపోతే ఎస్సు లేకపోతే ప్రక్కన ఎస్సు ఉంది సార్ అంటే మరియు అనే సెన్స్లో ఇన్ అడిషన్ టు అని వస్తుంది. ఇన్ అడిషన్ టు అనే మీనింగ్, మరియు ప్లస్ అనే మీనింగ్ వస్తుంది. ఎలా ఉంటుంది? నాకు తెలుగు తెలుసు. ఐను తెలుగు, హిందీ, డాష్ ఇంగ్లీష్. ఐనో తెలుగు, హిందీ, డాష్ ఇంగ్లీష్. ఇక్కడ మీరు అండ్ కూడా పెట్టొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కంజంక్షన్. కంజంక్షన్తో నింపు అంటే అండు పెట్టండి. కానీ మనం మాట్లాడేది కంజంక్షన్ కాదు కదా, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్లో సేమ్ కైండ్ ఆఫ్ మీనింగ్ వచ్చేది బిసైడ్స్. ఆ బిట్ మీరు బాగా గమనించాలి. ఐ నో తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తెలుసు. మరియు అనే కాన్సెప్ట్లో బాగా ఈ బిట్ ఒక్కసారి గమనించండి. ఐ నో తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్. కంజంక్షన్తో ఫిల్ చేయండి అంటే అండు పెట్టండి. ఐ నో తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. ఇక్కడ నేను కంజంక్షన్ కాదు కదా మనం మాట్లాడేది ప్రిపోజిషన్ అన్నప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ మీనింగ్ వచ్చే ప్రిపోజిషన్ ఏముంది? బిసైడ్స్ అని ఉంటుంది, మరియు అని. అక్కడ చూడండి, ఐ నో తెలుగు, హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్. బిసైడ్స్ అనేది పెట్టండి. సో బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే మరియు అనే సెన్స్. ఇది ఫస్ట్ కాంబినేషన్. సెకండ్ కాంబినేషన్ నేను వాడుతున్నా. సో ఇక్కడ ఐ నో తెలుగు, హిందీ. చూడండి, ఈ బిట్ మీరు బాగా గమనించాలి. ఐ నో తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తెలుసు. మరియు అనే కాన్సెప్ట్లో బాగా ఈ బిట్ ఒక్కసారి గమనించండి. ఐ నో తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్. కంజంక్షన్తో ఫిల్ చేయండి అంటే అండు పెట్టండి. ఐ నో తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్.
ఇక్కడ నేను కంజంక్షన్ కాదు కదా మనం మాట్లాడేది ప్రిపోజిషన్ అన్నప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ మీనింగ్ వచ్చే ప్రిపోజిషన్ ఏముంది, బిసైడ్స్ అని ఉంటుంది, మరియు అని. అక్కడ చూడండి, ఐ నో తెలుగు, హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్. బిసైడ్స్ అనేది పెట్టండి. సో బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే లైక్ మరియు అనే సెన్స్. ఇది ఫస్ట్ కాంబినేషన్. సెకండ్ కాంబినేషన్ నేను వాడుతున్నా. రైట్, సెకండ్ కాంబినేషన్ ఏం వాడతారు సార్? బిట్వీన్, అమాంగ్. సెకండ్ కాంబినేషను బిట్వీన్, అమాంగ్. సో బిట్వీన్ ఎప్పుడు, అమాంగ్ ఎప్పుడు, ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటే రెండిటి మధ్యన, రెండు వస్తువుల మధ్యన, రెండు వ్యక్తుల మధ్యన, రెండు ప్లేసుల మధ్యన. సో నెక్స్ట్ కాంబినేషన్ బిట్వీన్, అమాంగ్ ఎప్పుడు, బిట్వీను, అమాంగ్ ఎప్పుడు. ఫస్ట్ నేను బిట్వీన్ తీసుకుంటున్నా. సార్ బిట్వీన్ ఎప్పుడు సార్ అంటే రెండు వస్తువుల మధ్యన కానీ, రెండు వ్యక్తుల మధ్య కానీ, రెండు స్థలాల మధ్య కానీ. ఇప్పుడు చూడండి, రాజు కూర్చున్నాడు. రాజు సాట్ డాష్ రమ్య అండ్ గీత. గీతకి రమ్యకి మధ్యన కూర్చున్నాడు. ఎవడు? రాజు అనేవాడు. రైట్, వీళ్ళిద్దరి మధ్యన అన్నప్పుడు బిట్వీన్. రాజు సాట్ బిట్వీన్ రమ్య అండ్ గీత. ఇద్దరి మధ్యన కూర్చున్నప్పుడు, ఇద్దరి మధ్యన అని చెప్పినప్పుడు బిట్వీన్ అని చెప్పండి. దెర్ ఈస్ అ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఎందుకు? ఇద్దరి వ్యక్తుల మధ్యన పోల్చినప్పుడైనా లేకపోతే చెప్పినప్పుడైనా. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా, దెర్ ఈస్ అ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అట్లా కాకుండా ఇప్పుడు రాజు కూర్చున్నాడు, ఎవరి మధ్యన? రాజు రమ్య మధ్యన గీత. సో ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు బిట్వీన్. ఇప్పుడు అట్లా కాకుండా ద టీచర్ సాట్ డాష్ ద స్టూడెంట్స్. బాగా గమనించండి, డాష్ ద స్టూడెంట్స్. టీచర్ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? అమాంగ్ ద స్టూడెంట్స్ అంటే మోర్ దాన్ 2. ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు 2, మోర్ దాన్ 2 ప్లస్ ఉన్నప్పుడు అమాంగ్ వాడండి. ద 2 brothers షేర్డ్ ప్రాపర్టీ బిట్వీన్ themselves. నైస్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. చూడండి, ద టూ బ్రదర్స్ ఇద్దరు బ్రదర్స్ ఏం చేసినారు? షేర్డ్ ద ప్రాపర్టీ. ద టూ బ్రదర్స్ షేర్డ్ ద ప్రాపర్టీ. ఇద్దరు బ్రదర్స్ ప్రాపర్టీ షేర్ చేసుకున్నారు బిట్వీన్ themselves. ప్రాపర్టీ. ఇప్పుడు నేను 2 కాకుండా ద ఫోర్ బ్రదర్స్ షేర్డ్ ద ప్రాపర్టీ డాష్ themselves అన్నాను అనుకోండి. 4 ఇద్దరు వాళ్ళిద్దరి మధ్యన పంచుకున్నారు. ఇద్దరే పంచుకున్నారు కాబట్టి ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు బిట్వీన్ అన్నాను. 4 అంటే మోర్ దాన్ 2 కాబట్టి అమాంగ్ themselves. అప్పుడు ఏమవుతుంది? ద 4 brothers షేర్ ద ప్రాపర్టీ అమాంగ్ themselves. బిట్వీన్ కాదు, అమాంగ్. ఎందుకు? 4 అన్నాడు కాబట్టి. సో రెండింటి మధ్యన అయితే బిట్వీన్ చెప్పండి, మోర్ దాన్ 2 ఉంటే అమాంగ్ చెప్పండి. ఇప్పుడు మనం రెండు కాంబినేషన్ బిసైడ్స్, బిట్వీన్, అమాంగ్ రెండు చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, థర్డ్ సిన్స్ ఫర్. చాలా చూడండి, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. మన వీడియోస్లో చాలాసార్లు చెప్పాము ఈ కాన్సెప్ట్స్. పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ చెప్పండి. పీరియడ్ ఆఫ్ టైం ఫర్ చెప్పండి. సిన్స్ ఇస్ అ పాయింట్ ఆఫ్ టైమ్, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి వాడతాం. సిన్స్ డినోట్స్ పాయింట్ ఆఫ్ టైం. ఎట్లా? ఇప్పుడు చూడండి, 2012 నుంచి నేను టీచ్ చేస్తున్నా. సిన్స్
సిన్స్ కరెక్ట్ పాయింట్ చెప్తున్నా ఇక్కడ 2012 కరెక్ట్ పాయింట్ చెప్తున్నా. అక్కడ ఫర్ ఎప్పుడైతే సార్ అంటే 2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 12 సంవత్సరాలు అయింది సార్, 13 సంవత్సరాలు అయింది సార్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని మెజర్ చేస్తున్నాం, కొలత. రైట్, కరెక్ట్ పాయింట్ చెప్తే సిన్స్ లైక్ ఉజ్జాగా చెప్తున్నా ఒక 10 years అయింటుంది సార్, ఫర్ 10 years. అందుకే దీన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం సార్. నేను మండే నుంచి వస్తున్నాను సార్, నేను మండే నుంచి, సిన్స్ మండే కరెక్ట్ డే చెప్పినాను నేను, సిన్స్ మండే. అట్లా కాకుండా ఆ పిల్లోడు అన్నాడు ఒక 3 days అయింటుంది సార్, ఒక 3 రోజులు అయింటుంది సార్ వెయిట్ చేయబట్టి, ఒక 3 days ఇట్స్ అ పీరియడ్, అంటే వ్యవధి ఇది, ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు ఏమి చేయాలా, ఫర్ 3 days సార్. నేను జనవరి నుంచి కాదు, ఐ థింక్ జూలై నుంచి వీడియోస్ తీస్తున్నా, సిన్స్ జూలై కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైం చెప్పిన. ఇక్కడ అక్కడ ఏమి తెలుస్తుంది సార్ అంటే జూలై అంటే జూన్ ఒక 8 months 7 months అయింటుంది సార్. ఉజ్జాగా చెప్తుంది ఫర్ 7 months. సో మీరు గమనించాల్సింది సిన్స్ ఎప్పుడు వాడుతున్నాం సార్ అంటే కరెక్ట్గా పాయింట్ ఆఫ్ టైం చెప్తే, ఫర్ ఎప్పుడు వాడుతున్నాం సార్ అంటే పీరియడ్ ఆఫ్ టైం చెప్తే. ఇప్పుడు మనము 3 కాంబినేషన్స్ మాట్లాడుకున్నాం. ద ఫస్ట్ కాంబినేషన్ ఈజ్ వాట్, ఫస్ట్ కాంబినేషన్లో మనం ఏమో మాట్లాడు బిసైడ్స్, సెకండ్ కాంబినేషన్లో బిట్వీన్ అమాంగ్, థర్డ్ కాంబినేషన్లో సిన్స్ ఫర్ వాడినాం, ఫోర్త్ కాంబినేషన్ వాడుతున్నాం. రెడీయా? ఫోర్త్ కాంబినేషన్ విత్ బై. విత్ ఎప్పుడు, బై ఎప్పుడు? అయ్యా విత్ అనేది ఇన్స్ట్రుమెంట్స్ కంటే ముందు, ఇన్స్ట్రుమెంట్స్తో పని జరిగితే విత్ అని చెప్పండి, వ్యక్తుల చేత జరిగితే బై అని చెప్పండి. ప్రిపోజిషన్ బై వాడాలా ఎక్కడ, ప్యాసివ్ వాయిస్లో. మీకు ఇట్ వాస్ డన్ బై హిమ్ అన్నాం, అతని ద్వారా. వ్యక్తులు పర్సన్స్ బై చెప్పండి. ఎట్లా చెప్పాలి సార్, మాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హీ వాస్ కిల్డ్, అతను చంపబడ్డాడు. హీ వాస్ కిల్డ్ డాష్ నైఫ్. హీ వాస్ కిల్డ్ డాష్ నైఫ్, అతను చంపబడ్డాడు దేని ద్వారా, నైఫ్ ద్వారా. డాష్ వైఫ్, రైమింగ్ బాగుంది కదా. ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేయబడితే ఇన్స్ట్రుమెంట్, నైఫ్ అనేది ఇన్స్ట్రుమెంట్, విత్ నైఫ్. కత్తి తీసుకుంది, ఎవరు వ్యక్తి, ఎవరు వైఫ్ అంటే పర్సన్ కదా, బై. అది పాయింట్. సో బాగా చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ కంటే ముందు హీ వాస్ కిల్డ్ విత్ నైఫ్ బై వైఫ్ అట. మై గ్రాండ్ ఫాదర్ కట్స్ ద గ్రాస్ విత్ కట్టర్. సో ఆయన కట్టర్ తీసుకొని గ్రాస్ కట్ చేస్తాడు గార్డెన్లో. సో ఇన్స్ట్రుమెంట్స్ కంటే ముందు విత్ చెప్పండి, పర్సన్స్ కంటే ముందు బై చెప్పండి. ఇది ఫోర్త్ కాంబినేషన్. హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే కొన్ని ఫిక్స్డ్ టు అనే ప్రిపోజిషన్ ఉంది, చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది టు అనేది. దీన్ని నెక్స్ట్ క్లాస్లో నేను క్లియర్గా ఒక వీడియో తీస్తాను. సో దానికంటే ముందు ఇంగ్లీష్లో కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఏంటి సార్? సఫరింగ్ తర్వాత ఐఆమ్ సఫరింగ్ ఫ్రమ్ రావాలి. సీనియర్, ఐఆమ్ సీనియర్ డాష్ యూ, ఐఆమ్ సీనియర్ దాన్ యూ అనకూడదు, ఐఆమ్ సీనియర్ టు యూ అనాలి. సీనియర్ తర్వాత టూ రావాలి. జూనియర్ తర్వాత కూడా ఐఎమ్ జూనియర్ దాన్ యూ అనకూడదు, జూనియర్ టు అనాలి. సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ఎక్స్టీరియర్, వీటన్నిటి తర్వాత టూ రావాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఐ ప్రిఫర్ కాఫీ. చూడండి ఇక్కడ ఐ ప్రిఫర్, వెరీ ఇంపార్టెంట్, ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. నాకు టీ కంటే కాఫీ ఇష్టం. సరే, ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. చాలామంది టీ కంటే అంటే దాన్ అనే పెడతాం. ఇక్కడ మనం మాట్లాడేది కంజంక్షన్స్ కాదు, ఇట్స్ ప్రిపోజిషన్. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. ఎందుకంటే ప్రిఫర్ తర్వాత టూ రావాలి, సీనియర్ తర్వాత టూ రావాలి, ప్రిఫర్ తర్వాత టూ రావాలి, జూనియర్ తర్వాత. ఐ ప్రిఫర్ బిర్యానీ టు చపాతీ. చపాతీ కంటే నాకు బిర్యానీ ఇష్టం. ఐ ప్రిఫర్ మటన్ టు చపాతీ, సో టు చికెన్. ఐ ప్రిఫర్ ఇంగ్లీష్ టు తెలుగు. నాకు తెలుగు కంటే ఇంగ్లీష్ ఇష్టం. సో ఐ ప్రిఫర్ తర్వాత టూ రావాలి. ఫిక్స్డ్ ప్రిపోజిషన్ మాట్లాడుతున్నాం. సఫరింగ్ తర్వాత ఫ్రమ్, సీనియర్ తర్వాత టూ, జూనియర్ తర్వాత టూ, ప్రిఫర్ తర్వాత టూ. లెట్స్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ వాట్. కంగ్రాచులేట్, బాగా చూడండి. కంగ్రాచులేట్ తర్వాత ఏం రావాలి?
కంగ్రాచులేట్ తర్వాత ఆన్ రావాలి. లెట్ అస్ అండర్స్టాండ్ హియర్. ఇక్కడ గుడ్ అని ఉంటుంది. గుడ్ తర్వాత ఎట్ రావాలి. ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్. లేకపోతే ఇట్స్ వాట్స్ గుడ్ తర్వాత ఎట్ రావాలి. సర్ప్రైజ్డ్ ఎట్ రావాలి. లుక్ తర్వాత అట్టే రావాలి. గ్లాన్స్ తర్వాత అట్టే రావాలి. లెటస్ ఇవన్నీ కూడా అట్ ప్రిపోజిషన్. కంగ్రాట్స్ తర్వాత అన్ను రావాలి. లెటస్ అండర్స్టాండ్ మోడ్ ఆఫ్ ట్రావెల్ అని ఉంటుందండి. వెరీ ఇంపార్టెంట్. మోడ్ ఆఫ్ ట్రావెల్ అంటే ఏంటి? బై అనేది తీసుకోండి. ఇక్కడ నేను బస్సులో పోతా. ఐ గో బై బస్ అంటాం. మోడ్ ఆఫ్ ట్రావెల్ అంటాం. ఐ గో బై బైక్. ఐ గో బై ఎయిర్. సో ట్రావెల్కు సంబంధించి, ప్రయాణానికి సంబంధించిన దాని మీద బై ట్రైన్, బై బైక్. చాలామంది కొంతమంది చేస్తారంటే నడుచుకుంటూ పోవడానికి ఉన్నదాన్ని ఉంటే ఇన్ ద బస్ అంటారు. బట్ ఏంటంటే ఓవరాల్గా మనం ఎక్కువగా మంది వాడేది బై బస్సు అనేది. ఇక్కడ బై బస్ అంటాం, లేకపోతే బై బైక్ అంటాం. ఇది మోడ్ ఆఫ్ ట్రావెల్. నడుచుకుంటూ పోతే ఆన్ ఫుట్ అంటాం. సో బాగా గమనించండి. ప్రిపోజిషన్స్ ఫస్ట్ మనం ఇన్ను తీసుకున్నాం, ఆను, అట్టు, కాంబినేషన్స్లో బిసైడ్స్, లేకపోతే బిట్వీన్, అమాంగ్, సిన్స్, ఫర్, విత్, బై, దాని తర్వాత ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. సో ఇంకా మనకి స్టిల్ వీ హ్యావ్ సమ్ పెండింగ్స్. నెక్స్ట్ క్లాస్లో నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. అండ్ డెఫినెట్లీ విల్ గో ఫర్ ఇంకో వీడియో అయితే నడుస్తుంది ప్రిపోజిషన్ మీద. వీటిని మీరు నోట్స్ తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రాసిన వాళ్ళు ఐఎమ్ రైటింగ్ నోట్స్ అని ఒక కామెంట్ పడేయండి. సో ఛార్జింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ విల్ బి కంటిన్యూడ్. నేను ఛార్జ్ అయిపోయిన తర్వాత